కేంద్ర ప్రభుత్వానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుందని చెప్పి తెలిసినా కూడా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారు? దీని వెనకమాల ఉన్నటువంటి నిజాలేంటి? 2047 సంవత్సరం నాటికి ఇన్ష్యూర్ ఇండియా అనే కాన్సెప్ట్లో ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మిడిల్ క్లాస్ పీపుల్కి, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఇన్సూరెన్స్ దగ్గర అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి నినాదంతో ఈ 18% GST అనేది హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ మీద తీసేయడం అనేది చాలా గొప్ప నిర్ణయం అండి. ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ట్యాక్సుల్లో ఫస్ట్ టైం కేంద్ర గవర్నమెంట్ అనేది తీసేయడం జరిగింది. ఇన్సూరెన్స్ని దగ్గరికి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, GST కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు తరాలకు ఆర్థిక భద్రత కల్పించినందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ తీసుకొని వారికి ఈ వీడియో షేర్ చేయండి. సెప్టెంబర్ 22 నుంచి వితౌట్ GSTతో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు.